చక్కగా అందరం ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖాసనంలో ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే అక్కడ కూర్చోండి. చైర్‌లో కూర్చున్న వాళ్ళు చక్కగా కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోండి. కింద కూర్చున్న వాళ్ళు చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చోండి. స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేయండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కట్ చేసి ధ్యాస శ్వాస మీద ఉంచండి. అలా శ్వాసను గమనిస్తూ ఆ ధ్యాస మన హృదయం మీద ఉండేటట్లుగా చూసుకోండి. మన హృదయంలో ఎప్పటినుంచో ఎన్నో కళంకాలతో నింపి ఉన్నాం. ఆ కళంకాలన్నింటినీ నిష్కళంకం చేసుకుంటున్నాం. ఆ కళంకాలన్నీ నిష్కళంకం చేసుకుంటున్నాం. మన హృదయంలో ఉన్న ఈ కళంకాలన్నింటినీ భయము, అభద్రతా భావం, విసుగు, చిరాకు, ద్వేషం ఇటువంటి కళంకాలన్నింటితో నింపి ఉన్నాం మన హృదయాన్ని గతంలో. భయము, విసుగు, చిరాకు, అభద్రతా భావం, ద్వేషం, అసూయ ఇటువంటి కళంకాలతోటి మన హృదయాన్నంతా నింపి ఉన్నాం. ఈ కళంకాలన్నింటినీ ఆ నల్లటి వలయాకారంలో ఉన్న ఈ కళంకాలన్నింటినీ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావించండి. హృదయంలో నింపిన ఈ కళంకాలన్నీ నల్లటి వలయాకార రూపంలో ఉన్నాయి. వీటన్నింటినీ బయటికి పోతున్నట్లుగా భావించండి. భయము, విసుగు, చిరాకు, అభద్రతా భావం, ద్వేషం, కోపం, ఈర్ష్య ఇటువంటి కళంకాలన్నీ నల్లని వలయాకార రూపంలో మన హృదయంలో ఉన్నాయి. మన హృదయంలో ఉన్న ఈ కళంకాలన్నింటినీ నల్లటి కళంకాలన్నింటినీ బయటికి పోతున్నట్లుగా భావిస్తున్నాం. బయటికి వెళ్ళిపోయిన ఈ నల్లటి కళంకాలన్నీ తెల్లగా మారినట్లుగా భావిస్తున్నాం. తెల్లని కాంతిగా మారినట్లుగా భావిస్తున్నాం. ఈ కళంకాలన్నింటినీ మన హృదయంలో ఉంచుకోవటం వల్ల మన హృదయం శక్తి విహీనమైంది, శుష్కించింది. అందువల్ల ఈ కళంకాలన్నింటినీ బయటికి పంపించేస్తున్నాం. నల్లటి వలయాకార రూపంలో ఉన్న ఈ కళంకాలన్నింటినీ బయటికి పంపిస్తున్నాం. బయటికి పంపించిన ఈ నల్లని కళంకాలన్నింటినీ తెల్లగా మారినట్లుగా భావిస్తున్నాం.
ఈ కళంకాలన్నింటినీ మన హృదయంలో ఉంచటం వల్ల మన హృదయం శక్తి విహీనమవుతుంది, శుష్కిస్తుంది. అందువల్ల వాటన్నింటినీ, ఆ నల్లని వలయాకార రూపంలో ఉన్న ఆ కళంకాలన్నింటినీ బయటికి పంపించి, నల్లటి వలయాకారంలో ఉన్న కళంకాన్ని తెలుపు రంగులోకి మారుతున్నట్లుగా భావిస్తున్నాం. కాంతి విహీనమైపోయింది మన హృదయం. ఈ కళంకాల వల్ల. మన అజ్ఞానము, మన అవగాహన లోపం వల్ల ప్రతి మాటని కళంకంగా భావించి మన హృదయంలో పెట్టేశాం. అటువంటి కళంకాలన్నింటినీ బయటికి పంపిస్తున్నాం. నల్లటి కళంకాలని బయటికి పంపించి దాన్ని తెల్లగా మారినట్లుగా భావిస్తున్నాం. దీనికి కారణం మనమే. మన అజ్ఞానం, మన అవగాహన లోపం. శరీరంలో బొటనవేలు చివరి నుంచి ఎంట్రుకల చివరి వరకు శరీరంలో ఉన్న ఈ నల్లటి వలయాలన్నింటినీ బయటికి పోతున్నట్లుగా భావిస్తున్నాం. అవి తెల్లగా మారినట్లుగా భావిస్తున్నాం. ఇప్పుడు మన హృదయం అంతా కళంకాలన్నీ పోయి హృదయం తేలికైపోయింది, స్వచ్ఛంగా ఉంది. మన హృదయం తేలికైపోయింది, స్వచ్ఛంగా ఉంది. హృదయంలో ఉన్న ఈ సప్త కిరణాలని మహదేవుడితోటి, విశ్వం యొక్క సప్త కిరణాలతోటి అనుసంధానం చేస్తున్నాం. హృదయంలో ఉన్న సప్త కిరణాలని మహదేవుడితోటి, విశ్వం యొక్క సప్త కిరణాలతోటి అనుసంధానం చేస్తున్నాం.
మహదేవుడి నుంచి విశ్వం యొక్క సప్త కిరణాల నుంచి అద్భుతమైన కాంతిని మన హృదయంలోకి వస్తున్నట్లుగా భావిస్తూ ఉండండి. మహదేవుడి నుంచి విశ్వం యొక్క సప్త కిరణాల నుంచి అద్భుతమైన బంగారు కాంతి మన హృదయంలోకి వస్తున్నట్లుగా భావించండి. మన హృదయమంతా అద్భుతమైన బంగారు కాంతితో నిండి ఉంది. అలాగే శరీరం బొటనవేలు చివరి నుంచి చివరి ఎంట్రుకల వరకు శరీరమంతా కూడా ఆ కాంతితో నింపుకుంటున్నాం. అణువణువు ఆ కాంతితో నింపుకుంటున్నాం. ఆ బంగారు కాంతి మహదేవుడు విశ్వం యొక్క సప్త కిరణాల నుంచి వస్తుంది. చక్కగా శరీరమంతా నింపుకుంటున్నాం. మహదేవుడు ఆ విశ్వం యొక్క సప్త కిరణాలు నుంచి కాంతి శరీరంలోని అణువులోకి ప్రవేశిస్తుంది. ప్రతి అణువు ఆ బంగారు కాంతితోటి నిండి ఉంది. మహదేవుడు విశ్వం యొక్క సప్త కిరణాల నుంచి కాంతిని, జ్ఞానాన్ని కూడా పొంది అవగాహనతోటి ప్రతి కళంకాన్ని నిష్కళంకం చేసుకుందాం. మన హృదయంలోని సప్త కిరణాలు మహదేవుడు తోటి విశ్వం యొక్క సప్త కిరణాలతోటి చక్కగా అనుసంధానమై ఉన్నాయి. చక్కగా కాంతిని తీసుకున్నాం. కాంతితో పాటు జ్ఞానాన్ని కూడా తీసుకొని అవగాహన పెంచుకొని ప్రతి కళంకాన్ని నిష్కళంకం చేసుకుందాం. మన అజ్ఞానము, అవగాహన లోపంతోటే మనం కళంకాలను ఏర్పరచుకుంటున్నాం. ఆ కళంకాలని మహదేవుడు విశ్వం యొక్క సప్త కిరణాలతోటి జ్ఞానాన్ని పొంది అవగాహనతోటి
ఆ కళంకాలన్నింటినీ నిష్కళంకం చేసుకుంటున్నాం. అద్భుతమైన కాంతితోటి నింపుకుంటున్నాం మన హృదయాన్ని. బంగారు కాంతి శరీరంలోని అణువణువులోనూ నింపుతున్నాం. మన హృదయంలోనూ నింపుకుంటున్నాం. మన హృదయం ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి. ఎంత అద్భుతంగా కాంతితో నిండి ఉందో. ఆ పరమాత్మ యొక్క కాంతి మన హృదయమంతా నిండి ఉంది. మన శరీరంలోని అణువణువులోనూ నిండి ఉంది. మన చుట్టూత ఒక కాంతి గోళాన్ని సృష్టించుకుందాం. మన చుట్టూత ఒక కాంతి గోళాన్ని సృష్టించుకుందాం. అద్భుతమైన కాంతి గోళంలో ఉన్నాం మనం. మన చుట్టూత కాంతి గోళం ఉంది. కళంకాలను లోపలికి పోనీయకుండా ఈ కాంతి గోళం మనల్ని సంరక్షిస్తుంది. అద్భుతమైన కాంతి గోళంలో ఉన్నాం. ఈ కాంతి గోళం కళంకాలని మన లోపలికి పోనీయకుండా సంరక్షిస్తుంది. ఈ కాంతి గోళం కూడా మహదేవుడితోటి, విశ్వం యొక్క సప్త కిరణాలతోటి అనుసంధానమయ్యుంది. అందువల్ల ప్రతి కళంకాన్ని నిష్కళంకం చేసుకుంటున్నాం. ఎటువంటి కళంకాల లోపలికి పోనీయకుండా ఈ కాంతి గోళం మనల్ని కాపాడుతూ ఉంది, సంరక్షిస్తూ ఉంది. ఇది మహదేవుడితోటి, విశ్వం యొక్క సప్త కిరణాలతోటి అనుసంధానమయ్యుంది. ఎప్పుడైతే మనము కళంకాలను లోపలికి పోకుండా నిష్కళంక సాధన చేస్తూ ఉంటామో, చక్కగా మన చైతన్యం విస్తృతమవుతూ ఉంటుంది.
ఈ కళంకాలన్నీ మన హృదయంలోకి చేరడానికి కారణం మనమే. అటువంటి కళంకాలని శివుని యొక్క జ్ఞానంతోటి, విశ్వం యొక్క సప్త కిరణాల యొక్క జ్ఞానంతోటి నిష్కళంకం చేసుకుందాం. అవగాహన పెంచుకుందాం. ప్రతి క్షణము ఈ కాంతి గోళం మహాదేవుడితోటి, విశ్వం యొక్క సప్త కిరణాలతోటి అనుసంధానాన్ని ఆటంకపరుచుకోకుండా చూసుకుందాం. మూడే 3 స్టెప్పుల ద్వారా నిష్కళంక సాధన చేసుకుందాం. మొదటి స్టెప్పులో మన హృదయంలో ఉన్న నల్లని వలయాలు, శరీరంలో ఉన్న నల్లని వలయాలు అన్నీ బయటికి పోయినట్లుగా భావించాం. ఆ నల్లని వలయాలు తెల్లగా మారినట్లుగా భావించాం. తర్వాత మహాదేవుడి నుంచి, విశ్వం యొక్క సప్త కిరణాల నుంచి మన హృదయంలోకి కాంతిని ప్రవేశింపజేశాం. శరీరంలోని అణువణువులోకి కాంతిని ప్రవేశింపజేశాం. చక్కగా కాంతితో నిండిపోయింది మన హృదయం, మన శరీరం. మన హృదయం కాంతితోటి ఎంతో అద్భుతమైన ఆ దివ్యత్వంతోటి, మహాదేవుని యొక్క చైతన్యంతోటి నిండిపోయింది. ఆ పరమాత్మ యొక్క చైతన్యం మన హృదయంలో, మన శరీరంలోని అణువణువులో ఉండేటట్లుగా చేసుకున్నాం. మన హృదయాన్ని కాంతివంతం చేసుకున్నాం. మూడో స్టెప్లో మన చుట్టూ ఒక కాంతి గోళాన్ని సృష్టించుకున్నాం. మన చుట్టూత కాంతి గోళాన్ని సృష్టించుకున్నాం. అద్భుతమైన ఈ కాంతి గోళం మహాదేవుడితోటి, విశ్వం యొక్క సప్త కిరణాలతోటి అనుసంధానమై ఉంది. ప్రతి క్షణం ఈ అనుసంధానాన్ని ఆటంకపరుచుకోకుండా చూసుకుందాం. అద్భుతమైన కాంతి గోళంలో ఉన్నాం. అద్భుతమైన కాంతి గోళంలో ఉన్నాం. చక్కగా నిష్కళంక సాధన చేసుకున్నాం. మన కళంకాలన్నీ తొలగించుకొని మన హృదయాన్ని
మన కళంకాలన్నింటినీ తొలగించుకొని అద్భుతమైన నిష్కళంక సాధన చేసుకున్నాం. నిష్కళంక సాధన ద్వారా ఎంతో అద్భుతంగా మనల్ని మనం కాంతివంతంగా మార్చుకున్నాం. అద్భుతమైన ఆ కాంతి గోళంలో ఉన్నాం. నిష్కళంక సాధన పూర్తి చేసుకున్నాం. మీ చేతి వేళ్ళు తీసి కళ్ళ మీద ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఆ చేతి వేళ్ళు కళ్ళ మీద నుంచి తీస్తూ అద్భుతమైన నిష్కళంక సాధనకు క్లాప్స్ కొట్టుకుందాం.